హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. సార్, ఆఫ్రికాలో మంకీ ఫాక్స్ వ్యాపిస్తుంది అని విన్నాము. అది మన ఇండియాకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఉందమ్మా, ఎందుకంటే ఇప్పుడు చూద్దాం. దీన్ని ఎంఫాక్స్ కూడా అంటున్నారు, మంకీ ఫాక్స్. ఇప్పటికీ ఆఫ్రికాలో 34 దేశాలు వ్యాపించింది. అది ఎక్కడెక్కడ వ్యాపిస్తున్నదో చూద్దాం. అక్కడ కాంగోలో 1400 కేసులు చూడమ్మా. 511 మంది చచ్చిపోయినారు 2014 నుంచి. ఇంతకుముందు 2023లో రాను దేశాల ప్రాంతాల్లో కూడా వ్యాపిస్తున్నది. దీన్ని ఎక్కడెక్కడ కాంగో బేసిన్లోను, అదేవిధంగా పశ్చిమ ఆఫ్రికా క్లాడ్ 1 క్లాడ్ 2 ఈ రెండు చెప్తున్నారు. ఈ ఒకరి నుంచి ఒకరు వ్యాపిస్తుంది. వ్యాపిస్తే ఏమవుద్దంటే చాలామందికి ఒకరికొకరు చచ్చిపోయే ప్రమాదం ఉంది. 34 దేశాలు వ్యాపించింది. ఇప్పటికే మనం చూస్తున్నాం, రువాండాలో వ్యాపించింది, బురుండిలో ఉంది, కీనియాలో ఉంది, ఉగాండాలో ఉంది. అందుకని ఏంటంటే ఈ అన్నీ వచ్చినప్పుడు ఏమవుద్ది, ఇంకా సమస్య ఏమవుద్దంటే దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే కష్టమైపోద్ది. అందుకని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది ఈ ఒకరి నుంచి ఒకరు రాకుండా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ కూడా చాలా హెచ్చరికలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. అందుకని మంకీ ఫాక్స్, ఎంఫాక్స్ అంటున్నాము, అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే తెలంగాణలో, ఆంధ్రలో, దేశంలో అంతా చికెన్ గున్యా వ్యాపించింది. చికెన్ గున్యా వల్ల కూడా రకరకాల సమస్యలు వస్తున్నాయి. అందుకని వీటన్నిటికి కాకుండా రకరకాల మళ్ళీ కోవిడ్ రావచ్చు అని చెప్తున్నారు. ఈ అన్నింటి దృష్ట్యా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకరి నుంచి ఒకరు వ్యాపించవచ్చు ప్రపంచమంతా కూడా. దానికోసమని మనం ఇప్పటికే జాగ్రత్తగా ఉందాము. ఏం తినాలో అది తిందాం, ఏది చేయాలో అది చూద్దాం. ముఖ్యంగా ప్రతి మనిషి కనీసం 6 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్రపోతే ఏ రోగం రాదు. ముందు నిద్రపోదాం. తినేటప్పుడు కూడా పిచ్చి పిచ్చి తిండి తినకుండా. ఏం లేదు, పిచ్చి తిండి తింటున్నారు, దానివల్ల రోగాలు వస్తున్నాయి. ఆ పిచ్చి తిండి తినకుండా మన తాతలు ముత్తాతలు ఏది తిన్నారో అదే తినాలి. హెల్తీ ఫుడ్ లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. హెల్త్ ఫుడే తినాలి. తక్కిన ఫుడ్ తినేయొద్దు. అప్పుడు రోగాలు రావు, నొప్పులు రావు. మన తాతలు ముత్తాతలు ఇవన్నీ తినలేదు, వాళ్ళకి ఇట్లాంటి రోగాలు రాలేదు. ఫ్లూ వచ్చింది, అది వేరే విషయం. అది ఫ్లూ ప్రపంచమంతా వ్యాపించింది. అప్పుడు దేశంలో అంతా వచ్చింది. హైదరాబాద్లో క్వారంటైన్ డిసీజ్ హాస్పిటల్, క్వారంటైన్ హాస్పిటల్ అంటే క్వారంటైన్ డిసీజ్ అంటే విదేశాల నుంచి వచ్చింది అని అర్థం. అట్లా ఇవన్నీ విదేశాల నుంచి వచ్చేటి, ఇది కూడా క్వారంటైనే. అందుకని అంటే ఇప్పుడు ఇది కూడా ఒక COVID-19 లాంటి వైరస్ అనుకోవచ్చు. అట్లాంటిది ఇది కూడా. విదేశాల నుంచి వచ్చేది అయినా సరే క్వారంటైనే. క్వారంటైన్ అంటే విదేశాల నుంచి వచ్చేది. దాన్ని క్వారంటైన్ అనలేక మన వాళ్ళు క్వారంటైన్ హాస్పిటల్ అన్నారు. క్వారంటైన్ హాస్పిటల్ పెట్టింది అందుకోసమే. అందుకని దీనికి జాగ్రత్తగా ఉందాము. ప్రభుత్వాలు, ప్రజలు అందరూ కలిసి జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు రోగం రాదు.